హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. జ్ఞాన్ దీపు దగ్గర నుండి దిగి ఒక్క అడుగు వేసుకుంటూ చైతు దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చిన్నగా తాకాడు. చైతుతో పాటు నీరజ కూడా ఏడ్చి కందిపోయిన మొహంతో జ్ఞాన్ వైపు చూశారు. డాడ్, ఎందుకు ఇద్దరు ఏడుస్తున్నారు అని జ్ఞాన్ అమాయకంగా అడిగాడు. చైతు నవ్వుతూ ఏడవట్లేదు అని అన్నాడు. లేదు, ఏడుస్తున్నావు నాని, నువ్వు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు అని జ్ఞాన్ మరోసారి అడిగాడు. లేదు నాన్న, మేము ఏడవట్లేదు, నా కొడుకు కంట్లో నలకపడింది, అందుకే తీస్తున్నా అని నీరజ చెప్పింది. హో అవునా, మరి కింద ఎందుకు కూర్చున్నారు, అసలు డాడ్ ఎందుకు నీ దగ్గర ఉన్నాడు అని జ్ఞాన్ చిన్ని చిన్ని కళ్ళని అటు ఇటు తిప్పుతూ అడిగాడు. పల్లవి చకచకా మెట్లు దిగి జ్ఞాన్ దగ్గరికి వచ్చి నేను చెప్పనా అని అడిగింది. నువ్వు చెప్తావా అమ్మా, సరే చెప్పు అని జ్ఞాన్ అన్నాడు. మరేమో డాడీ వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని కబర్లు చెప్తున్నాడు అని పల్లవి చెప్పింది. డాడీ వాళ్ళ అమ్మనా, అంటే నేను నీకు పుట్టాను కదా, అలాగే డాడీ కూడా నాన్నకు పుట్టాడా అని జ్ఞాన్ అడిగాడు. పల్లవి ఆ మాటకి ఒక క్షణం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి తర్వాత చిన్న నవ్వు నవ్వుతూ, అవును, ఇప్పుడు నా కడుపులో బేబీ ఉంది కదా, అంతకంటే ముందు ఈ కడుపులో నువ్వు ఉన్నావు, నువ్వు పుట్టేశాక ఇప్పుడు బేబీ ఉందిగా, అలాగే నానికి కూడా ఫస్ట్ డాడీ పుట్టాడు, తర్వాత రోషన్ బాబాయ్ పుట్టాడు, ఆ తర్వాత దీపు బాబాయ్ పుట్టాడు అని పల్లవి నిదానంగా జ్ఞాన్కి అర్థమయ్యేలా చెప్పింది. అవునా, అంటే డాడ్ వాళ్ళ మమ్మీ నానినా అని అడిగాడు. ఎగ్జాక్ట్లీ, నువ్వు చాలా ఇంటెలిజెంట్ బాయ్, ఒక్కసారి చెప్తే అన్నీ తెలిసిపోతాయి అని పల్లవి అనింది. డాడీ మీ మమ్మీ కంటే మా మమ్మీ చాలా బ్యూటిఫుల్గా ఉంది అని జ్ఞాన్ పల్లవి మెడ చుట్టూ చేతులు వేసి నిలబడ్డాడు. జ్ఞాన్ కాదు, మా అమ్మ చాలా చాలా అందంగా ఉంది అని చైతు నీరజాని పట్టుకున్నాడు. నో, మై మమ్మీ ఈజ్ సో బ్యూటిఫుల్ అని జ్ఞాన్ ఈసారి మరింత గట్టిగా చెప్పాడు. నో, మై మమ్మీ ఈజ్ గార్జియస్ అని చైతు అన్నాడు. జ్ఞాన్ ఉడుక్కుంటూ అమ్మ నువ్వు చెప్పు అని డల్గా పల్లవి వైపు తిరిగి చూశాడు. పల్లవి నవ్వుతూ ఇద్దరం బాగున్నాంలే అని జ్ఞాన్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది. నీరజ జ్ఞాన్ చేయి పట్టుకొని దగ్గరికి లాగి సరే ఒప్పుకుంటున్నాలే, మీ అమ్మాయి చాలా అందంగా ఉంది అని నీరజ నవ్వింది. హే, మీ మమ్మీ ఒప్పుకుంది, మా అమ్మ చాలా అందంగా ఉందని అని జ్ఞాన్ అరవడం మొదలెట్టాడు. జ్ఞాన్ మాటలకి అందరికీ చాలా నవ్వొచ్చింది. మెట్ల మీద నిలబడిన రోషన్కి అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. విద్య రోషన్ దగ్గరికి వచ్చి నిలబడి చేయి పట్టుకొని హ్యాపీనా సార్ అని విద్య అడిగింది. చాలా సంతోషంగా నవ్వుతూ తల ఊపి చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను అని రోషన్ అన్నాడు. పదండి వెళ్దాం అని విద్య చేయి పట్టుకొని రోషన్ని కిందికి తీసుకొని వెళ్ళింది. మిగిలిన అందరూ కూడా దగ్గరికి రావడంతో చైతు అప్పటికి కానీ అందరినీ గమనించలేదు. అక్కడే ఒక పక్కగా నిలబడుకొని ఉన్న వరప్రసాద్ని గమనించి అమ్మ ఇప్పుడు వస్తాను అని చైతు కూర్చున్న చోటు నుండి పైకి లేచి వరప్రసాద్ ముందుకు వెళ్ళాడు. వరప్రసాద్ మాట మాత్రం మాట్లాడకుండా మౌనంగా చైతు చుట్టూ చేతులు వేసి ప్రేమగా హత్తుకున్నాడు. ఇద్దరి మధ్య ఒక మాట కూడా లేదు, కానీ ప్రేమ మాత్రం బోల్డ్ అంతుంది. కనీసం 2 నిమిషాల పైన ఇద్దరూ అలా ఉండిపోయారు. నాన్న, మా ఇద్దరి మధ్య చాలా నలిగిపోయావు కదా అని చైతు అడిగాడు. వరప్రసాద్ చైతు చూడకుండా తన బొటని వేలితో కన్నీళ్లు తుడుచుకొని ఇప్పుడు సంతోషంగా ఉంది, ఈ సంతోషం ముందు వెనకటి రోజులు గుర్తు రావడం లేదు చైతు అని అన్నాడు. ఈసారి చైతు మరింత గట్టిగా పట్టుకొని ఇప్పుడు నాతోనే ఉండిపోండి ప్లీజ్ అని చైతు అడిగాడు. ప్లీజ్ అనే పదం వాడాల్సిన అవసరం లేదు చైతు, ఉండిపో అని ఒక్క మాట అంటే చాలు, నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను చూడటం కోసమైనా సంతోషంగా ఇక్కడే ఉంటాం అని అన్నాడు. చైతు నవ్వుతూ వరప్రసాద్ని వదిలి నిజంగా ఇక్కడ నాతోనే ఉంటారుగా, మాట తప్పరుగా అని నవ్వుతూ అడిగాడు. మేం మాత్రం ఎన్నాళ్ళని మా సంతోషాన్ని వదిలి దూరంగా ఉండగలం, అందుకే వారంలో 5 రోజులు నీ దగ్గర, 2 రోజులు వాళ్ళిద్దరితో అని రోషన్ దీపు వైపు చూపించాడు వరప్రసాద్. నాకోకే అని చైతు రోషన్ దీపు వైపు చూశాడు. రోషన్ నవ్వుతూ తల ఊపాడు. దీపు మాత్రం 2 చప్పట్లు కొట్టి అన్నయ్య పండగ చేసుకో, ఈ నిద్ర మొహాల్ని చూసి చూసి బోర్ కొట్టేసింది, పైగా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను, నేను నా భార్య కూడా ఎంజాయ్ చేయాలి కదా, ఈ ముసలి వాళ్ళు నాకు అడ్డం అని డ్రామాటిక్గా సిగ్గుపడుతూ చెప్పాడు. సరే అయితే మీ ఇద్దరికి ఇచ్చిన 2 రోజుల్లో నీ ఒక్కరోజు కూడా నేనే తీసేసుకుంటాను అని చైతు అన్నాడు. వామ్మో అన్నయ్య, అంత పని మాత్రం చేయకు, అసలే అమ్మ వంట తినకపోతే నేను బక్కపల్చగా అయిపోతాను అని దీపు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ అన్నాడు. అందరూ దీపు మాటలకి నవ్వడంతో అందరి వైపు చూస్తూ చిన్మయి వసు వైపు కూడా చూశాడు చైతు. ఇద్దరి మొహల్లో ఏదో ఒక తెలియని చిన్న సంతోషం కనపడింది. చైతుకి అర్థం కాక ఆ సంతోషానికి కారణం నేనా లేక మరేదైనా కారణమని అర్థం చేసుకోలేకపోయాడు. అంతలో వాళ్ళ గురించి క్షణం పాటు ఆలోచిస్తున్న చైతు దగ్గరికి నీరజ వచ్చి చేయి పట్టుకునేసరికి ఆలోచనలన్నీ అక్కడే వదిలేశాడు చైతు.
అందరూ ఇక కబుర్లలో పడిపోయారు. మహాగారు అందరినీ చూస్తూ మనసులో సంతోషంగా ఫీల్ అవుతూ, ఇక నేను కన్ను మూసినా పర్వాలేదు, చైతుకి అమ్మ నాన్న తమ్ముళ్ళు చక్కటి భార్య దొరికారు, జ్ఞాన్కి సరైన అమ్మ దొరికింది, పల్లవికి ఒక బిడ్డ లేదు అన్న దిగులు లేకుండా ప్రెగ్నెన్సీతో ఉంది, అంత బాగుంది అనుకున్న మహాగారి కంటికి చిన్మయి కనిపించడంతో మరి చారు పరిస్థితి ఏంటి? నేను తన గురించి ఆలోచించనే లేదు. చైతు ఇప్పుడు పల్లవి గురించి ఎలా అయితే చెప్తున్నాడో అప్పట్లో చారు గురించి అంతకన్నా ఎక్కువ చెప్పాడు. అన్యాయం జరిగితే ఎలా? ఒకసారి తనతో మాట్లాడాలి. ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా, పల్లవి వల్ల ఏమైనా ఇబ్బంది పడుతుందా అని మాట్లాడాలి. చైతుకి చారుతో పాటు పల్లవి కూడా ఇంపార్టెంటే కదా. ఏం చేస్తే ఇదంతా ఒక దారికి వస్తుంది అని మహాగారు ఆలోచిస్తూ ముందైతే వీలు చూసుకొని చారుతో మాట్లాడాలి అని అనుకుంది. రోషన్ కిందకొచ్చి అందరూ సంతోషంతో కడుపు నింపేసుకుంటారా, డిన్నర్ టైం అయింది అని అన్నాడు. విద్య పద మనం భోజనం ఏర్పాట్లు చేద్దాం అని పల్లవి అనటంతో ఇద్దరు వెళ్ళి భోజనం ఏర్పాట్లు మొత్తం చేశారు. కానీ ఈ పూట మధ్యాహ్నంలో కాకుండా చైతు రోషన్కి నీరజకి మధ్యలో కూర్చున్నాడు. చైతుకి నీరజ తినిపిస్తుంటే తను అందరి మాటల్లో కలిసిపోయి మాట్లాడుతూ నవ్వుతూ తెలియకుండానే 2 ముద్దలు ఎక్కువ తినేశాడు. పల్లవికి చైతు హ్యాపీనెస్ని చూసి అసలు లోపల ఎంతగా సంతోషించిందో తనకే తెలుసు. డిన్నర్ అందరి సంతోషాల మధ్య తెలియకుండానే గడిచిపోయింది. టైం చూస్తే 9:30 దాటడంతో రోషన్ లేచి, అన్నయ్య నేను బయలుదేరుతాను అని అన్నాడు. ఎందుకు వెళ్ళడం, ఇక్కడే ఉండొచ్చు కదా అని చైతు అడిగాడు. రేపు వస్తానులే, విద్యాని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నాం కదా, నువ్వు అమ్మతో నాన్నతో టైం స్పెండ్ చేయడానికి కూడా కుదరదు అని రోషన్ అన్నాడు. సరే విద్యాని జాగ్రత్తగా వదిలి ఇంటికి వెళ్ళు, రేపు పొద్దున్నే వచ్చేస్తావుగా అని చైతు అడిగాడు. ఖచ్చితంగా అని రోషన్ చైతుని హక్ చేసుకొని విద్య బయలుదేరుదామా అని అడిగాడు. నేను కూడా వస్తాను అని దీపు అనడంతో ముగ్గురు అందరికీ చెప్పి బయలుదేరుతూ ఉంటే పల్లవికి వెంటనే వాళ్ళ నాన్న గుర్తొచ్చి విద్య 1 నిమిషం అని పరిగెత్తుకుంటూ వెళ్ళి, విద్య రోషన్ సార్ డ్రాప్ చేశాక ఒకసారి నాన్న ఎలా ఉన్నాడో చూసి నాకు చెప్పవా అని చెప్పింది. నాకు గుర్తుంది, ఖచ్చితంగా వెళ్తాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అంకుల్ని చూసి ఇంటికి వెళ్ళాక నీకు ఒక మెసేజ్ పెడతాను, ప్రశాంతంగా ఉండు అని విద్య అందరికీ చెప్పి రోషన్ దీపుతో కలిసి బయలుదేరింది. చైతు పల్లవి వైపు చూసి ఏమైంది అని కళ్ళతోనే అడిగాడు. పల్లవి నవ్వుతూ ఏం లేదు అని తల ఊపి నేను వెళ్ళి జ్ఞాన్ని పడుకోబెడతాను, మళ్ళీ రేపు స్కూల్ ఉంది కదా అని అనింది. అలాగే వెళ్ళు అని చైతు అనడంతో పల్లవి జ్ఞాన్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళింది. చిన్మయి వసు కూడా పడుకోవడానికి వెళ్ళిపోయారు. చైతు నీరజ ఒడిలో తలపెట్టుకొని సోఫాలో పడుకొని మాటలు చెప్తూ ఉంటే నీరజ అన్నీ వింటూ చైతు ఒక మాట అని అనింది. అడిగమ్మా అని చైతు అన్నాడు. చారు తిరిగి వచ్చింది కదా, నీకేమీ ఇబ్బంది అవ్వట్లేదుగా, అంటే మానసికంగా ఇద్దరి మధ్యలో ఏం నలిగిపోవడం లేదు కదా అని నీరజ అడిగింది. అదేం లేదమ్మా, కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి అని చైతు అన్నాడు. ఏమో నాన్న, ఇది వరకు చారు గురించి అమ్మ చాలా చెప్పింది, నీ జీవితంలో ఒక మంచి అమ్మాయి వచ్చి వెళ్ళిపోవడం చాలా బాధ అనిపించింది, కానీ పల్లవి వచ్చాక తనని చూశాక చెప్పలేనంత సంతోషపడ్డాను, ఎందుకంటే పల్లవి నీకు సరిగ్గా సరిపోతుంది, తన అల్లరి మాటలతో నిన్ను ఈజీగా మాయ చేసేస్తుంది. అంతెందుకు, ఈరోజు నేను పల్లవితో పాటు చారుని కూడా చూశాను కదా, ఎందుకో చారు నీతో పెద్దగా కలుస్తున్నట్టు నాకు అనిపించలేదు, బహుశా పల్లవి ఉందని ఫీల్ అవుతుందా అని నీరజ తన సందేహాన్ని బయటపెట్టింది. లేదమ్మా, అదేం లేదు, నీకు అన్నీ క్లియర్గా చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, రేపు మనం బయటికి వెళ్దాం, అక్కడ మాట్లాడదాం, ఒకటి కాదు చాలా చెప్పాలి అని చైతు అన్నాడు. సరేలే, ఇక్కడ ఇబ్బంది అయితే మనం రేపే మాట్లాడుకుందాం అని నీరజ చైతు తల నిమురుతూ చాలాసేపు మాట్లాడుకున్నారు. చైతుకి కూడా అసలు టైమే తెలియలేదు. చూస్తూ ఉండగానే 12:30 దాటడంతో చైతు టైం చూసి అమ్మా చాలా టైం అయింది, పడుకో, రేపు మనం గుడికి వెళ్దాం అని చైతు అడిగాడు. నువ్వు గుడికి అసలు వెళ్ళడం మానేశావని అమ్మ చెప్పింది అని నీరజ అడిగింది. అవును, నువ్వు తీసుకువెళ్ళడం అలవాటు కదా, నువ్వు లేవు కదా, అందుకే మానేశాను, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, అందుకే వెళ్దాం అని చైతు అన్నాడు.
సరే వెళ్ళి పడుకో అని నీరజ అనడంతో చైతు లేచి అప్పటికే అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు పడుకొని ఉండడంతో నీరజని రూమ్లోకి పంపించి నవ్వుతూ గుడ్ నైట్ చెప్పి రూమ్లోకి వెళ్ళాడు చైతు. చైతు రూమ్లోకి వెళ్ళగానే వెనక్కి తిరిగిన పల్లవిని చైతు చూసి ఏంటి నువ్వు ఇంకా పడుకోలేదా అని ఆశ్చర్యపోతూ అడిగాడు. నిద్ర రాలేదు అని పల్లవి చెప్పింది. ఏంటి ఏమైనా ఇబ్బందిగా ఉందా? టెంపరేచర్ కూడా నార్మల్గానే ఉంది అంటూ తన నుదుటి మీద చెయ్యి పెట్టి చూశాడు చైతు. అదేం లేదు అంతా బాగానే ఉంది కానీ ఎందుకో నిద్ర రాలేదు అని పల్లవి అనటంతో చైతు పక్కన కూర్చొని చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. అసలు ఈ సంతోషాలతో నాకు నిద్ర కూడా పట్టేలా లేదు. ఇదంతా నీ వల్లే అని తన మొహాన్ని దోసెట్లో పట్టుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ సంతోషాన్ని మొత్తం తన మొహంలో నింపుకొని చెప్పాడు చైతు. చైతు నాదేముంది, గొప్పతనం నీది. లోపల ఈగోని కొంచెం కూడా రైజ్ చేయకుండా రోషన్ సార్ క్షమించమని అడగగానే చిటికలో ఒప్పుకున్నావు. తర్వాత అతయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడావు. ఇదంతా నీ మంచి మనసు కారణంగానే జరిగింది అని పల్లవి అనింది. కాదు, నువ్వు వాళ్ళని ఇంటికి పిలవకుండా ఉంటే ఖచ్చితంగా నేను వాళ్ళతో ఎప్పటికీ మాట్లాడేవాడిని కాదేమో. ఇలాంటి సందర్భం ఒకటి క్రియేట్ చేసింది నువ్వే. నువ్వు అనే కన్నా మన బేబీ అంటే బాగుంటుంది అని తన పొట్ట మీద చెయ్యి పెట్టి అన్నాడు చైతు. పల్లవి చిన్న నవ్వు నవ్వి జ్ఞాన్ కూడా ఈరోజు చాలా ఎంజాయ్ చేశాడు. పడుకోవడానికి వచ్చాక కూడా 10 సార్లు అడిగాడు డాడీ ఎందుకు ఏడ్చాడు అని. ఏదో కహానీ కథలు చెప్పి ఊరుకోబెట్టాను అని అనింది. ఈరోజు మా అమ్మతో మాటల్లో పడిపోయి నిన్నస్సలు పట్టించుకోలేదు సారీ అని చైతు చెవులు పట్టుకొని కళ్ళు చిన్నవి చేసి చెప్పాడు. నేను చెప్పానా నువ్వు పట్టించుకోలేదని? చాలా ఏళ్ళ తర్వాత దొరికిన ప్రేమ కదా, గొప్పగా ఉంటుంది. మరి దాన్ని ఆస్వాదించొద్దా? నిజానికి అలా ఉండటమే బాగుంది. నీ హ్యాపీనెస్ చూస్తూ దూరం నుండి నాతో పాటు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని పల్లవి చెప్పింది. పొద్దున్నే గుడికి వెళ్దాం అమ్మకు చెప్పాను సరేనా అని చైతు చెప్పాడు. అలాగే నీ ఇష్టం, నువ్వు పడుకో చాలా లేట్ అయింది అని పల్లవి అనింది. అదేంటి నువ్వు పడుకోవా అని చైతు అడిగాడు. నాకు ఇంకా నిద్ర రాలేదులే, నువ్వు పడుకో అని పల్లవి అనింది. ఇలా రా అని చైతు లేచి పల్లవి చేయి పట్టుకొని బాల్కనీలోకి తీసుకుని వెళ్ళాడు. ఇద్దరూ వెళ్ళాక పక్కపక్కనే కూర్చున్నారు. పల్లవి తలని చైతు తన భుజం మీద వాల్చుకొని చెంప మీద చెయ్యి వేసి చిన్నగా తడుతూ నువ్వు నిద్ర వచ్చినా రాకపోయినా బలవంతంగా అయినా పడుకోవాలి. నీకు ఎక్కువ రెస్ట్ అవసరం. ఎలాగో బేబీ పుట్టాక నీకు అస్సలు రెస్ట్ ఉండదు కదా, అప్పుడు నన్ను కూడా పట్టించుకుంటావో లేదో ఎవరికి తెలుసు. అందుకే ఇప్పుడు వీలైనంత రెస్ట్ తీసుకోక తప్పదు అని చైతు నవ్వాడు. పల్లవి చైతు చేయి చుట్టూ 2 చేతులు వేసి పట్టుకొని అలాగే భుజం మీద వాలి సైలెంట్గా ఉంది. చైతు కూడా గోడ కానుకొని కళ్ళు మూసుకొని ఏదో గుర్తొచ్చిన వాళ్ళ కళ్ళు తెరిచి పల్లవి మీ నాన్న రాలేదు అని అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.